Hello friends, welcome back to our channel Telugu Ball Videos. So friends, ఈ రోజు మీకు చెప్పబోయేది ఏంటంటే సెట్స్ కి బేసిక్స్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. కలెక్షన్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ కలెక్షన్ అంటే ఏంటి? కలెక్షన్ అంటే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఫ్రెండ్స్. గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు ఈ బాక్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్. దీంట్లో చాలా బాల్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అంటే ఒక ఎలిమెంట్స్ అన్ని ఒక చోట ఉంది, వాటిని మనం కలెక్షన్ అంటాం ఫ్రెండ్స్. అంటే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్ని ఒక చోట ఉంటే వాటిని మనం కలెక్షన్ అంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు సెట్ అంటే ఏంటి? సెట్ అంటే కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ గ్రూప్ ఫ్రెండ్స్. అంటే దాంట్లో పెట్టి ఒకటి మనకి తెలియాలి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ డైస్ తీసుకున్నాం ఫ్రెండ్స్. డైస్ లో పెట్టి ఒకటి మనం తెలుసు 1 2 3 4 5 6. కాబట్టి మనం దాన్ని సెట్ అంటాం ఫ్రెండ్స్. ఓకేనా? అలాగా నెక్స్ట్ కలెక్షన్ అయిపోయింది, సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు రాస్టర్ ఫామ్ అండ్ సెట్ బిల్డర్ ఫామ్ చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ రాస్టర్ ఫామ్ చూడండి ఫ్రెండ్స్. రాస్టర్ ఫామ్ కన్నా ముందర సెట్ అంటే సెట్ ని దేంట్లో రాస్తాం అంటే ఇలా ఫ్లవర్ బ్రాకెట్స్ లో రాస్తాం ఫ్రెండ్స్. ఇలా కర్వ్ బ్రాకెట్స్ లో రాస్తాం. దీని లోపల మనకు కావాల్సిన సెట్స్ అన్నిటిని కామాస్ తో విడదీసి రాస్తాం ఫ్రెండ్స్. 1, 2 ఉందనుకోండి, ఇలా 1, 2 అని చెప్పేసి రాస్తాం ఫ్రెండ్స్. ఇలా సెట్ అంటే దీంట్లో ఇలా రాస్తాం ఫ్రెండ్స్. అలాగే సెట్ లో ఒక ఎలిమెంట్ ఒకసారి ఉండాలి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ 1 2 3 2 ఇలా ఉండకూడదు ఫ్రెండ్స్. ఇది తప్పు అయిపోద్ది. ఎందుకంటే ఇక్కడ 2 టైమ్స్ 2 ఉంది కాబట్టి మనం ఒకసారి రాయాలి సెట్ లో ఏదైనా 1 2 3. ఇది రైట్ ఎయిట్ ఫ్రెండ్స్. అలానే ఇప్పుడు రోస్టర్ ఫామ్ అంటే తెలుసుకుందాం ఫ్రెండ్స్. రోస్టర్ ఫామ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఎలా రాస్తామో దాన్ని అంటారు రోస్టర్ ఫామ్ అని. అంటే ఇప్పుడు 1 2 3 4 ఉన్నాయి కొన్ని, దీనే మనం రోస్టర్ ఫామ్ అంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు సెట్ బిల్డర్ ఫామ్ అంటే చూద్దాం ఫ్రెండ్స్. సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ సెట్ లో ఉన్నవన్నీ మనం ఒక కన్స్ట్రక్షన్ వేరే రాయాలి ఫ్రెండ్స్. అంటే చూడండి, దీని ఒక నేమ్ పెట్టాం ఫ్రెండ్స్. ఏ ఈక్వల్ టు అని రాసుకుందాం. ఏ ఈక్వల్ టు 1 2 3 4 రాసుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు చూడండి, సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఎలా అంటే ఏ రాసుకుని ఇలా రాసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ డాట్స్ మీనింగ్ ఏంటంటే సచ్ దట్ ఫ్రెండ్స్. ఇలా అయినా రాసుకోవచ్చు ఫ్రెండ్స్, లేకపోతే ఒక అర్థమైన గీత ఇలా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే చూడండి, ఇలాగైనా లేకపోతే ఇలా అయినా ఫ్రెండ్స్. ఈ రెండిట్లో ఏ పెట్టుకున్నా మనకి సచ్ దట్ అనే మీనింగ్ వచ్చేది ఫ్రెండ్స్. అంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈక్వల్ ఎక్స్ బిలాంగ్స్. ఇప్పుడు మీకు బిలాంగ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్, బిలాంగ్స్ టు ఎన్. ఇక్కడ బిలాంగ్స్ అంటే ఏంటి? బిలాంగ్స్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లో ఈ 3 ఉంది ఫ్రెండ్స్. 3 బిలాంగ్స్ టు ఏ అంటారు. ఈ బిలాంగ్స్ ఏంటంటే ఇది దీనికి సంబంధించింది. ఓకేనా ఫ్రెండ్స్? అని ఈ సెట్ లో 3 ఉంది కాబట్టి 3 బిలాంగ్స్ టు ఏ అంటాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా ఉన్నట్టు ఫ్రెండ్స్, ఇలా ఉన్నట్టే దానికి సంబంధించి లేదని అర్థం. అంటే చూడండి 5 ఏ అంటే ఇక్కడ 5 దీంట్లో లేదు కాబట్టి 5 డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అంటాం ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ సచ్ దట్ అయిపోయిందా బిలాంగ్స్ టు ఎన్. ఎన్ అంటే ఇక్కడ నేషనల్ నెంబర్ ఫ్రెండ్స్, నేషనల్ నెంబర్స్. అండ్ ఎక్స్ లెస్ దాన్ 5 రాసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ ఎక్స్ లెస్ దాన్ 5. చూడండి ఫ్రెండ్స్, ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. ఎన్ అంటే మనకి 1 నుంచి ఇన్ఫినిటీ ఫ్రెండ్స్. 1 నుంచి ఇక్కడ రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు 1 2 3 అండ్ సో ఆన్. ఇక్కడ ఇంకోటి ఇచ్చారన్నమాట కండిషన్ ఏంటి? లెస్ దాన్ 5. లెస్ దాన్ 5 అంటే 4 వరకు అనమాట. కాబట్టి 1 2 3 4 ఇదిగోండి ఫ్రెండ్స్. ఇదే అంటే ఏ ఈక్వల్ టు 1 2 3 4. ఇది రాస్టర్ ఫామ్ ఫ్రెండ్స్, ఇది సెట్ బిల్డర్ ఫామ్ ఫ్రెండ్స్. ఇప్పుడు టైప్స్ ఆఫ్ సెట్స్ చూడాలి ఫ్రెండ్స్. టైప్స్ ఆఫ్ సెట్ చూడాలి ఫ్రెండ్స్. ఫస్ట్ మనకి ఎంప్టీ సెట్, ఎంప్టీ ఆర్ నల్
ఆర్ వై. సో ఫ్రెండ్స్ దీని మనం ఫస్ట్ వన్ ఎంటీ ఆర్ నల్ ఆర్ వైట్ సెట్ అంటాం ఫ్రెండ్స్. అంటే ఇది ఏమైనా పిలవచ్చు, ఎంటీ సెట్ అయినా పిలవచ్చు, నల్ సెట్ అయినా పిలవచ్చు, వాయిస్ సెట్ అయినా పిలవచ్చు, మూడింటి అయినా పిలవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ముందు ఎంటీ సెట్ ఆర్ ఎంటీ సెట్ ఏంటో చూద్దాం. ఎంటీ సెట్ అంటే ఫ్రెండ్స్ ఇది కొంచెం చూడండి, దీని లోపల ఏమి ఉండకూడదు, ఇదే ఫ్రెండ్స్. దీన్ని మనం ఎంటీ సెట్ అంటాం. ఓకేనా ఫ్రెండ్స్. దీన్ని ఇలాగే రాయొచ్చు, లేకపోతే ఇలాగే రాసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాగే రాయొచ్చు, లేకపోతే ఇలాగే రాయొచ్చు ఫ్రెండ్స్. సర్కిల్ పెట్టి సర్కిల్ లోపల స్లాష్ కొట్టాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, సర్కిల్ పెట్టి సర్కిల్ స్లాష్ కొట్టాలి ఇలాగా. దాన్ని మనం ఎంటీ సెట్ అంటాం ఫ్రెండ్స్. ఓకేనా. అలాగే దీనికి సెట్ బిల్డర్ ఫార్మ్స్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, సెట్ బిల్డర్ ఫార్మ్ ఏంటంటే ఎక్స్ ఈజ్ టు ఎక్స్ నాట్ ఈక్వల్ టు ఎక్స్ ఫ్రెండ్స్. అంటే ఎక్స్లో ఉన్నవి ఎక్స్ కాకూడదు, అంటే ఎక్స్లో ఉన్నవి ఎలా ఎక్స్ కాకూడదు కాబట్టి మనకి ఎంటీ వచ్చింది ఫ్రెండ్స్. అదే నెక్స్ట్ ఇది సింగిల్ సెట్ ఫ్రెండ్స్. సింగిల్ సెట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఒక ఎలిమెంట్ ఉన్నది, ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు 1 ఉంది, ఇది సింగిల్ సెట్ అంటారు ఫ్రెండ్స్. 1 ఏం ఉండొచ్చు, 99 ఉండొచ్చు, 1 2 7 8 9 ఇంకా మధ్యలో ఉండొచ్చు ఫ్రెండ్స్. ఏదైనా మనకి సింగిల్ సెట్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. అన్నీ ఇక్కడ ఒక చూడండి ఫ్రెండ్స్, ఎంటీ సెట్ అంటే మళ్ళీ రాసి ఎంటీ సెట్ అనుకోండి ఫ్రెండ్స్. చూడండి, దీన్ని ఎంటీ సెట్ అనుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ సెట్ లోపల 0 ఉంది కాబట్టి ఇది ఎంటీ సెట్ కాదు ఫ్రెండ్స్, ఇది సింగిల్ సెట్ ఫ్రెండ్స్. ఓకేనా. ఎంటీ సెట్ అనేది ఇలాగే ఉండాలి, బ్రాకెట్స్ ఓన్లీ బ్రాకెట్స్ ఉండాలి, లేకపోతే పై అయినా ఉండాలి ఫ్రెండ్స్. దీన్ని పై అంటారు. చూడండి ఫ్రెండ్స్, సబ్సెట్ అంటే ముందు మీరు ఒక 2 సెట్స్ చూసుకోండి ఫ్రెండ్స్. ఏ ఈక్వల్ టు 1 2 3 తీసుకోండి ఫ్రెండ్స్. ఇంకోటి బి ఈక్వల్ టు 1 2 3 4 5 ఇలా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఏ ఈక్వల్ టు 1 2 3 తీసుకోండి, బి ఈక్వల్ టు 1 2 3 4 5 తీసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏ సబ్సెట్ టు బి ఈక్వల్ ఫ్రెండ్స్. ఏ సబ్సెట్ టు బి అంటే ఏంటి, సబ్సెట్ అంటే ఏంటి, సబ్సెట్ అంటే ఫ్రెండ్స్ దీంట్లో ఉన్నవన్నీ దీంట్లో ఉండాలి ఫ్రెండ్స్. అంటే ఏలో ఉన్నవన్నీ బిలో ఉండాలి, బిలో దాంట్లో ఎక్స్ట్రా ఏమైనా ఉండాలి, ఒక్కడైనా ఉండొచ్చు. చూడండి, ఏలో 1 2 3 ఉన్నాయి, బిలో 1 2 3 4 5 ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ బిలో ఏలో ఉన్నవన్నీ ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఇవి ఏలో ఉన్నాయి కాబట్టి, ఇవి 1 2 3 ఉన్నాయి కాబట్టి, అలానే ఎక్స్ట్రా 1 ఒక్కడున్నా చాలు. ఇక్కడ మనకి 2 ఉన్నాయి కాబట్టి ఏ సబ్సెట్ బి అంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు సూపర్ సెట్ చూడండి ఫ్రెండ్స్. సూపర్ సెట్ అంటే లేదు ఫ్రెండ్స్, దీని రివర్స్లో రాద్దాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఫ్రెండ్స్. దీనికి ఎగ్జాంపుల్ లాగా చెప్తా చూడండి. 2 > 3 అన్నా 3 <2 అన్నా ఒకటే కదా ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఈ మారేమో కానీ రెండింటి మీనింగ్ ఒకటే కదా ఫ్రెండ్స్. ఇదేమో గ్రేటర్ దాన్, ఇదేమో లెసర్ దాన్. ఓకేనా ఫ్రెండ్స్. అలా ఉన్నాయి కాబట్టి ఇది మనం ఇది సబ్సెట్, ఇది సూపర్ సెట్ అంతే, వీటిలాగా వచ్చా. ఓకేనా ఫ్రెండ్స్. యూనివర్సల్ సెట్ ఫ్రెండ్స్. యూనివర్సల్ సెట్ అంటే చూడండి, ఒక 2 సెట్స్ తీసుకోండి. ఏ ఈక్వల్ టు 1 2 3, బి ఈక్వల్ టు 1 2 3 4 5 6. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకోటి కూడా రాసుకోండి. ఏ ఈక్వల్ టు 7 8 9 రాసుకోండి. ఇప్పుడు ఏంటంటే మూవీకి కలిపి ఒక సెట్ రాసేయండి ఫ్రెండ్స్. మూవీకి కలిపి ఒక సెట్ రాయండి. చూడండి, ఇలాగా 1 2 3 కామ పెట్టి
1 2 3 4 5 కామా పెట్టి 7 8 9. ఓకేనా ఫ్రెండ్స్, ఇది యూనివర్సల్ సెట్ ఫ్రెండ్స్. అంటే కొన్ని సెట్స్ని కలిపి ఒక సెట్లో రాయటాన్ని యూనివర్సల్ సెట్ అంటారు ఫ్రెండ్స్. అంటే మనకి ఒక 2 సెట్స్ 3 సెట్స్ని ఒక సెట్లో రాసాం ఫ్రెండ్స్. ఒక పెద్ద సెట్లో ఈ 3 సెట్స్ని రాసాం, ఏబిసి అనే సెట్స్ని. ఆ ఏబిసి అనే సెట్స్ రాసాం కాబట్టి ఇది పెద్ద సెట్ని ఏమంటారంటే యూనివర్సల్ సెట్ అంటారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈక్వల్ సెట్స్ చూడండి ఫ్రెండ్స్. ఈక్వల్ సెట్స్ అంటే సో ఫ్రెండ్స్ ఇదేంటి, మన ఫస్ట్ దీని ఏమంటారు సబ్సెట్ అంటాం ఫ్రెండ్స్. దీని సబ్సెట్ అంటే ఇదిగోండి సబ్సెట్ కింద ఇలా పెడితే ఏమంటారు, ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి అంటారు ఫ్రెండ్స్. దీన్ని మనం మామూలుగా సబ్సెట్ అంటాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే ఇలా ఉండనుకోండి ఫ్రెండ్స్, దీన్ని ప్రాపర్ సబ్సెట్ అంటాం ఫ్రెండ్స్. ఇదేమో ఇలా ఉండనుకోండి ఫ్రెండ్స్, దీన్ని సబ్సెట్ అంటాం. ఇలా ఉండనుకోండి ఫ్రెండ్స్, ప్రాపర్ సబ్సెట్. దీనికి డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ చూస్తే ఏ అనేది సబ్సెట్ అయినా అవ్వచ్చు, లేకపోతే బికి ఈక్వల్ అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, కాబట్టి దీన్ని సబ్సెట్ అంటాం. దీనికి ఇది ఖచ్చితంగా బికి సబ్సెట్ అయింది కాబట్టి ప్రాపర్ సబ్సెట్ అంటారు ఫ్రెండ్స్. ప్రాపర్ సబ్సెట్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఒకవేళ ఇప్పుడు ఈక్వల్ సెట్స్ అంటే చూద్దాం ఫ్రెండ్స్. ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి అయినప్పుడు, ఒకవేళ ఏ సబ్సెట్ ఆర్ బి అదైనా బి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ ఇలా అనుకోండి ఫ్రెండ్స్. ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి అండ్ బి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ అయినప్పుడు అది ఈక్వల్ సెట్స్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఎందుకు ఇటువైపు ఈక్వల్ అయింది, ఇటువైపు ఈక్వల్ ఉంది కాబట్టి రెండింటిని కలిపి ఇది ఈక్వల్ సెట్స్ అయింది ఫ్రెండ్స్. ఇది ఎలా డినోట్ చేస్తారంటే ఏ ఈక్వల్ టు బి అంటారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, కాబట్టి ఏ ఈక్వల్ టు బి అంటే ఎగ్జాంపుల్ చెప్తానండి. 1 2 3 4 5 ఉన్నారు ఫ్రెండ్స్. అటువైపు కూడా 1 2 3 4 5 ఉన్నారు ఫ్రెండ్స్. ఇవే ఈక్వల్ సెట్స్ అంటే ఇలాగా ఇక్కడ ఏమున్నాయి అక్కడ ఉండాలి, దాన్ని మనం ఈక్వల్ సెట్స్ అంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈక్వలెంట్ సెట్స్ చూడండి ఫ్రెండ్స్. ఈక్వలెంట్ సెట్స్ అంటే n of a ఈక్వల్ టు n of b అవ్వాలి ఫ్రెండ్స్. n of a ఈక్వల్ టు n of b అవ్వాలి. ఇక్కడ n అంటే ఏంటి అని అడుగుతారు కదా ఫ్రెండ్స్. n అంటే ఏం లేదు ఫ్రెండ్స్, నెంబర్ ఆఫ్. అంటే చూడండి ఏ క్యాపిటల్స్ రాయాలి ఫ్రెండ్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైనా బ్రాకెట్స్లో ఉన్నవి ఏ మన క్యాపిటల్స్ రాయాలి ఫ్రెండ్స్. ఏ ఈక్వల్ టు దీంట్లో ఇంకోటి అంటే ఇది కాదు, ఇవి మామూలు బ్రాకెట్స్ ఫ్రెండ్స్. దీంట్లో ఏమో స్మాల్ రాయాలి ఫ్రెండ్స్. స్మాల్ రాయాలి ఫ్లవర్ బ్రాకెట్స్లో. ఈ స్మాల్ బ్రాకెట్స్ కాబట్టి దీంట్లో మనం క్యాపిటల్స్ రాయాలి. ఇవి సెట్స్కి బ్రాకెట్స్ కాబట్టి వీటిలో స్మాల్ రాయాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఏం రాద్దాం అంటే 1 2 3 4 రాద్దాం ఫ్రెండ్స్. బి ఈక్వల్ టు 5 6 7 8 రాసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో ఉన్నవన్నీ దీంట్లో లేవు, కానీ దీంట్లో ఎన్ని ఉన్నాయి, దీంట్లో అన్నీ ఉన్నాయి. దీంట్లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, దీంట్లో కూడా 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెండిట్లో 4 ఉన్నాయి కాబట్టి దీంట్లో n of a ఈక్వల్ n of b అయితే n of a ఈక్వల్ n of b అయితే వాటిని మన ఈక్వలెంట్ సెట్స్ అంటారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈక్వల్ సెట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈక్వల్ సెట్లో ఏంటి, ఏ ఈక్వల్ టు బి కదా. ఏ ఈక్వల్ టు బి అయితే ఆటోమేటిక్గా n of a ఈక్వల్ టు n of b అయితే. ఓకే ఫ్రెండ్స్, every equal set is an equivalent set, but every equivalent set is not be a equal set. అంటే ఈక్వల్ సెట్స్ అన్ని ఈక్వల్ సెట్స్ అవుతాయి, కానీ ఈక్వల్ సెట్స్ అనేది ఈక్వల్ సెట్ అవ్వాల్సిన రూల్ లేదు.
నెక్స్ట్ ఫార్ములా చూద్దాం ఫ్రెండ్స్. ఒక ఫార్ములా చూద్దాం. ఫార్ములా ఫర్ సబ్సెట్స్ ఫైండ్. టు ఫైండ్ సబ్సెట్స్. అంటే సబ్సెట్స్ కి ఫార్ములా ఫ్రెండ్స్. ఫార్ములా టు ఫైండ్ సబ్సెట్స్ ఫ్రెండ్స్. అంటే సబ్సెట్స్ కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ సబ్సెట్స్ ముందులా ఒక సెట్ తీసుకోండి ఫ్రెండ్స్. 1 2 3 4 1 2 3 4 సబ్సెట్స్ ఏమవుతాయి ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సబ్సెట్స్ అంటే వీటిలో ఉన్న ప్రతి ఎలిమెంట్స్ మనం రాసుకోవచ్చు అనమాట. దీంట్లో సబ్సెట్ కి మనకి ప్రతిదానికి 2 సబ్సెట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. అలా అంటే చూడండి, ఇదేమో ఎంప్టీ సెట్ అనేది ప్రతి దానికి సెట్. అలాగే ఇట్ సెల్ఫ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్ సెల్ఫ్. ఈ రెండు ప్రతి దానికి ఒకటేమో ఎంప్టీ సెట్, ఇంకోటేమో ఇట్ సెల్ఫ్. ఈ 2 సబ్సెట్స్ మాత్రం ప్రతి దానికి ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు దీనికి సబ్సెట్స్ కనుక ఫార్ములా ఏంటంటే ఫ్రెండ్స్ 2 power n ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, 2 power n. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మీకు చూపెడతానండి. 2 ఎలిమెంట్స్ తీసుకోండి ఫ్రెండ్స్. 2 ఎలిమెంట్స్ తీసుకుందాం ఫస్ట్ ఒకసారి. 2 ఎలిమెంట్స్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది, ఇది ఒకటి కదా, ఇది ఒకటి ఉండేది, ఇది ఒకటి ఉంది. ప్రతి ఎలిమెంట్ని మనం రాసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఎన్ని వచ్చాయి మనకి 4 వచ్చాయి. ఇక్కడ ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ చూడండి, n అంటే ఏంటంటే మనకి తెలుసు ఫ్రెండ్స్, నెంబర్ ఆఫ్. అంటే 2 స్క్వేర్ రాసుకోండి ఫ్రెండ్స్. 4 వచ్చాయి, మన 4 వచ్చాయి ఇక్కడ. కాబట్టి మనకి ఈ ఫార్ములా ఏంటంటే సబ్సెట్స్ కనుక్కోవడానికి. ఓకేనా ఫ్రెండ్స్, సబ్సెట్ కనుక్కోవడానికి. ఒకవేళ మనకి 3 ఉన్నాయి కొన్ని ఫ్రెండ్స్. 3 అంటే 2 క్యూబ్ వేసుకొని 8 రాసేద్దాం. అలా 2 ఎంత రాసుకొని ఎంత ఉన్నా ఇప్పుడు 10 ఉన్నాయి కొన్ని ఫ్రెండ్స్. 2 power 10 1024 ఫ్రెండ్స్. దీనికి 1024 సబ్సెట్స్ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్. అలానే ఇప్పుడు మనం సబ్సెట్స్ చూస్తాం. ప్రాపర్ సబ్సెట్స్ ఫ్రెండ్స్. ప్రాపర్ సబ్సెట్స్ కి ఇదేమో సబ్సెట్స్ కి ఫార్ములా ఫ్రెండ్స్. సబ్సెట్ కి 2 power n అనేది. ఇప్పుడు ప్రాపర్ సబ్సెట్ చూస్తే ప్రాపర్ సబ్సెట్ ఫ్రెండ్స్. ప్రాపర్ సబ్సెట్ ఫార్ములా ఏంటంటే ఏ లేదు 2 power n - 1. ఎందుకు 2 power n - 1 అంటే ఇక్కడ చూడండి, ఇట్ సెల్ఫ్ అయినప్పుడు ఏమైంది, ఇది ఒక ఏ అనుకోండి ఫ్రెండ్స్. అక్కడ ఇది ఈక్వల్ అవుతాయి కదా, అంటే ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఇది బి అనుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇది కూడా ఒక సెట్ అయింది కదా, కానీ ఇంకో బి అని పేరు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఏమైంది ఇక్కడ ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి అయింది కదా ఫ్రెండ్స్. అంటే ఇదేంటి ప్రాపర్ సబ్సెట్ కాదు, ఇది ఓన్లీ సబ్సెట్. ఈ 3 చూస్తే ఈ 3 ప్రాపర్ సబ్సెట్సే. కాబట్టి ఒక్కటే లేదు, ఒక్కటి ప్రాపర్ సబ్సెట్ కాదు. కాబట్టి మనం దానిలోంచి ప్రతి దాంట్లోంచి మనం 1 తీసేస్తాం అన్నమాట. దేనికే ఎక్సెల్ఫ్ ఉండేది కాబట్టి ప్రతి దాంట్లోంచి మనకు -1 తీసేస్తాం. కాబట్టి ప్రాపర్ సబ్సెట్ ఫార్ములా మాత్రం 2 power n - 1. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ 2 power n - 1 సబ్సెట్స్ అయిపోయాయి. ఇప్పుడు ఒక పవర్ సెట్ చూడాలి ఫ్రెండ్స్. పవర్ సెట్ అంటే ఫ్రెండ్స్ ఒక సెట్ చూసుకోండి. 1 2 అని. దానికి సబ్సెట్స్ అన్ని రాసేయండి. దీనికి సబ్సెట్స్ ఏంటి, ఇది ఒకటి, అలానే ఎంప్టీ సెట్ ఒకటి, 1 ఒకటి, 2 ఒకటి, 1 2. ఈ 4 ఇక ఫ్రెండ్స్ మనకి సబ్సెట్స్. కాబట్టి దీని పెద్ద బ్రాకెట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఇది ఒక పెద్ద బ్రాకెట్లో పెట్టానుకోండి, పెద్ద సెట్లో పెట్టాను ఫ్రెండ్స్. దాన్ని మనం పవర్ సెట్ అంటాం ఫ్రెండ్స్. అంటే ఒక సెట్కి ఉన్న సబ్సెట్స్ అన్ని రాసేస్తే మనం దాన్ని పవర్ సెట్ అంటాం ఫ్రెండ్స్. దీని నుంచి మనం చెప్పవచ్చు. ఒకవేళ మనకి ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ అని చెప్పారు అనుకోండి, ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో చెప్పొచ్చు. పవర్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎన్నో చెప్పచ్చు. ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి,
2 ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 స్క్వేర్ తీసుకోండి 4, ఇక్కడ 4 ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, సబ్సెట్ దీంట్లో 4 ఉన్నాయి, దీంట్లో పవర్ సెట్లో 4 ఉన్నాయి. దీంట్లో ఎన్ని ఉన్నాయి అనుకోండి, దీంట్లో చెప్పవచ్చు, దీంట్లో ఉన్నా మనం చెప్పవచ్చు. చూడండి దీంట్లో 4 ఉన్నాయి కదా ఫ్రెండ్స్, 4 అంటే ఏం చేయాలంటే రూట్ చేయాలి ఫ్రెండ్స్, అంతే. దీనికి రూట్ యాడ్ చేసేయాలి అంతే. రూట్ 4 అంటే 2. ఓకే ఫ్రెండ్స్, అలా కాకపోయినా 2 + n = 4. 2 + n + ఎంత పెడితే మనకి 4 వచ్చింది, 2 స్క్వేర్ ప్లేస్లో వస్తే 4 వచ్చింది, అంటే 2 స్క్వేర్. ఇక్కడ మనకి వాల్యూ వచ్చేసింది అలాగా. ఓకే ఫ్రెండ్స్, మన పవర్ సైకిల్ కూడా వచ్చేసింది. ఇప్పుడు యూనియన్ చూడాలి ఫ్రెండ్స్. యూనియన్ అంటే చూడండి ఫ్రెండ్స్, మీకు ఒక చెప్పడం మర్చిపోయా, వెన్ డయాగ్రామ్స్ అని ఉంటాయి ఫ్రెండ్స్. వెన్ డయాగ్రామ్స్ అని చూడండి. వెన్ డయాగ్రామ్స్ అంటే చూడండి ఫ్రెండ్స్, అంటే మన సెట్స్ ని డయాగ్రామ్స్ చెప్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి A = 1 2 3 ఉండదు ఫ్రెండ్స్. ఇలా ఉంటే మనకి దీన్ని ఏమంటారు, రోస్టర్ ఫామ్ అంటారు కదా. కానీ మనం దీన్ని డయాగ్రామ్ రూపం చెప్పాను ఫ్రెండ్స్, దాని వెన్ డయాగ్రామ్ అంటారు. చూడండి ఇలా ఒక సర్కిల్ తీసుకోండి, సర్కిల్ 1 2 3 అని రాసేయండి, ఇక్కడ ఏ అని పెట్టండి. ఇదే ఫ్రెండ్స్ వెన్ డయాగ్రామ్ అంటారు. అలాగా మీరే తీసుకోండి. ఇప్పుడు ఇలా తీసుకోండి, దీంట్లో 1 2 3 4 5 6 రాసేయండి, B రాసేయండి. ఇది ఒక వెన్ డయాగ్రామ్. అంటే B అనే సెట్కి B సెట్లు ఇవన్నీ ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగా. సో ఫ్రెండ్స్, వెన్ డయాగ్రామ్ అంటే తెలుస్తున్నారు కదా. ఇప్పుడు యూనియన్ చూడండి ఫ్రెండ్స్, యూనియన్ కి మీకు సెట్ బిల్డర్ ఫామ్ రాస్తారు. చూడండి సెట్ బిల్డర్ ఫామ్. ముందు యూనియన్ అంటే డయాగ్రామ్ చూపెడతారు ఫ్రెండ్స్. ఫస్ట్ ఇది ఒక A అని తీసుకోండి ఫ్రెండ్స్, ఇది B అని తీసుకోండి ఫ్రెండ్స్. AB తీసుకున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు రీప్రజెంట్ చేసి ఇలా గీస్తాం ఫ్రెండ్స్ గీతలో. ఆ గీతలు గీసింది దాంట్లో సంబంధించింది ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం గీస్తారు ఇది మరి ఇలాగా. యూనియన్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, మొత్తం అన్ని కలిపేసి. అంటే చూడండి, A అనే సెట్లో 1 2 3 ఉన్నారు ఫ్రెండ్స్, B అనే సెట్లో 3 4 5 ఉన్నారు ఫ్రెండ్స్. ఏ యూనియన్కి సింబల్ ఉంది ఫ్రెండ్స్, సింబల్ని మనం ఇలా పెడతాం యూ లాగా. అంటే ఏ యూనియన్ బి అంటే ఒక సెట్ తీసుకుని ఆ సెట్లు ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడ 1 2 ఉంది, 1 2 3 ఉంది, ఇక్కడ కూడా 3 4 5, ఇక్కడ 3 2 సార్లు ఉన్నాయి. కానీ మనం ఏంటి సెట్లో ఏ ఎలిమెంట్ అయినా ఒకసారి రాస్తాం కాబట్టి 3 4 5 ఇంతే ఫ్రెండ్స్. ఇదే యూనియన్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి యూనియన్ సెట్ బిల్డర్ ఫామ్ రాస్తాం ఫ్రెండ్స్. యూనియన్ సెట్ బిల్డర్ ఫామ్ అంటే x such that x = a or x = b. అంటే x అనేది a కావచ్చు b కావచ్చు, అంతేగా ఫ్రెండ్స్. x = a or and b. a or b కాదు ఫ్రెండ్స్, a and b. a and b అంటే a లో ఉన్నవి b లో ఉన్నవన్నీ. ఓకేనా ఫ్రెండ్స్, దాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ వేరు ఆర్ వేరు ఫ్రెండ్స్. ఇక్కడ ఎంత రాస్తాం అనుకోండి, మరియు అంటే 2 కలిపేసి 2 ఈక్వేషన్స్ సాటిస్ఫై చేయాలి. ఆర్ రాసుకోండి, ఆర్ అని రాస్తారంటే ఒకటి సాటిస్ఫై చేస్తే చాలు, ఏదో ఒకటి. ఇప్పుడు చూడండి యూనియన్ అయింది కదా, ఇంటర్సెక్షన్ చూడండి ఫ్రెండ్స్. ఇంటర్సెక్షన్ ఇంటర్సెక్షన్ ఇలా రిప్రజెంట్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, యూనియన్ రివర్సల్ అవుతున్నాయి. దీనికి వెన్ డయాగ్రామ్ చేస్తారు ఫస్ట్ అండి. దీనికి వెన్ డయాగ్రామ్ తీసుకోనుకోండి, ఇంటర్సెక్షన్కి ఇది ఏ ఇది బి. దీనికి కావాల్సింది జస్ట్ ఇవే. ఇంటర్సెక్షన్ లోనే పేరు ఉంది దీనికి, ఇంటర్సెక్షన్ అని. ఓకేనా ఫ్రెండ్స్, అంటే ఇంటర్సెక్టింగ్ పార్ట్ ఒకే చాలు దీనికి. ఇప్పుడు చూడండి ఏ = 1 2 3 4 ఫ్రెండ్స్.
బి ఈక్వల్ టు 3 4 5 6 ఉంది కదా ఫ్రెండ్స్. దీనికి ఏ ఇంటర్సెక్షన్ బి ఏమైంది 3, 4 అయిపోతుంది ఫ్రెండ్స్. అంటే ఓన్లీ వీటిలో ఉన్నమాట కామన్గా. దీంట్లో 3 4 దీంట్లో 3 4 ఉన్నాయి కాబట్టి 3 4 ఏ ఇంటర్సెక్షన్ బి. అలాగా ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి మీరు చేసుకున్నారు కాబట్టి దీనికి సెట్ బిజినెస్ ఫార్మ్ రాస్తా ఫ్రెండ్స్. చూడండి ఎక్స్ సెట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ అండ్ బి ఫ్రెండ్స్. ఎక్స్ ఈక్వల్ టు ఏ అండ్ బి. సో ఫ్రెండ్స్ అక్కడ మీకు తప్పు చెప్పా, అక్కడ ఫస్ట్ చెప్పింది కరెక్ట్. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి మళ్ళీ చెప్తున్నా లేదండి. యూనియన్ కదా ఎక్స్ ఈక్వల్ టు ఏ ఎక్స్ సెట్ ఎక్స్ సెట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఆర్ ఎక్స్ ఈక్వల్ టు బి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఎక్స్ ఏ అవ్వచ్చు బి అని అవ్వచ్చు. ఇక్కడ మాత్రం ఏ అండ్ బి ఫ్రెండ్స్. అంటే ఏ రెండు బి రెండు కలిసే చోట ఏమంటారు మన ఇంటర్సెక్షన్ పాయింట్ అంటారు. ఇక్కడ ఏ ఆర్ బి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఏ ఆర్ బి ఇలా ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఆర్ బి ఎక్స్ ఈక్వల్ టు బి. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఏ అండ్ ఎక్స్ ఈక్వల్ టు బి రెండు అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొక ఫార్ములా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ఫార్ములా ఉంది ఫ్రెండ్స్, చూడండి. ఫార్ములా ఫర్ అండ్ ఫ్రెండ్స్ ఫార్ములా ఫర్ యూనియన్ అండ్ ఇంటర్సెక్షన్ ఫ్రెండ్స్. యూనియన్ కి ఇంటర్సెక్షన్ కి ఫార్ములా ఫ్రెండ్స్. యూనియన్ ఇంటర్సెక్షన్ కి మనం ఇలా తీసుకున్నాం ఏ యూనియన్ బి తీసుకోండి ఫ్రెండ్స్. ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ కదా మైనస్ ఇక్కడ కూడా ఎన్ రాయాలి. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ మైనస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఫార్ములా. ఫ్రెండ్స్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. ఓకేనా ఫ్రెండ్స్, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. ఒకవేళ ఇవన్నీ డిస్జాయింట్ అయిన ఫ్రెండ్స్ అంటే కలిసి లేకుండా ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. వాటి దగ్గర ఏమీ కామన్ పాయింట్స్ ఏం లేవంటారు ఫ్రెండ్స్. అప్పుడు ఫార్ములా చేంజ్ అయిపోద్ది. అప్పుడు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి. ఈ రెండు డిస్జాయింట్ అయిపోతుంది ఫ్రెండ్స్. డిస్జాయింట్ అయినప్పుడు మనకి ఇక్కడ ఇది ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రెండు కలిసి లేనప్పుడు మనకి ఇక్కడ కామన్ పాయింట్స్ ఉండవు ఫ్రెండ్స్. కాబట్టి ఒకవేళ ఇలా కాకుండా ఇంటర్సెక్షన్లో కూడా చూసుకుంటే మనకి ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి తీసుకున్నప్పుడు మనకి పై ఫ్రెండ్స్. పై అని మీకు చెప్పాక ఏంటి దీంట్లో ఇంకేం ఎలిమెంట్స్ ఉండవు కాబట్టి ఇది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి మిగిలిన ఫ్రెండ్స్ అదే లాస్ట్ పైన. ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు డిఫరెన్స్ ఇన్ సెట్స్ ఫ్రెండ్స్. డిఫరెన్స్ ఇన్ సెట్స్ అంటే సెట్స్ డిఫరెన్స్ ఫ్రెండ్స్. అంటే చూడండి ఇలా తీసుకోండి ఫ్రెండ్స్. ఏ తీసుకున్నారు బి తీసుకున్నారు. మీకు ఒకవేళ ఏ మైనస్ బి కావాలంటారు ఫ్రెండ్స్. అంటే మనం ఏ మైనస్ అనుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ డిఫరెన్స్ అన్నది. ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని మనం మైనస్ అనుకోవద్దు డిఫరెన్స్ అన్నది. ఏ డిఫరెన్స్ బి కావాలి ఫ్రెండ్స్. ముందు దీన్ని ఎంత దగ్గర నుండి పెట్టాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ అంటే ఏ డిఫరెన్స్ బిగినప్పుడు ఓన్లీ ఏ వచ్చింది అనమాట. దాన్ని మనం డిఫరెన్స్ చేసేస్తాం. ఒకవేళ మీకు బి కావాలనుకోండి ఫ్రెండ్స్ అంటే బి మైనస్ ఏ కనుక్కున్నప్పుడు
ఓన్లీ బి వచ్చేది ఫ్రెండ్స్, ఇంటర్సెక్షన్ పార్ట్ కాకుండా ఓన్లీ బి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి, మనం దీనికి ఒకసారి అన్నారా, ఇప్పుడు ఏ మైనస్ బికి బి మైనస్ ఏకి యూనియన్ చేయండి ఫ్రెండ్స్. అంటే ఏ మైనస్ బికి బి మైనస్ ఏకి, అంటే ఇంటర్సెక్షన్ పార్ట్ లేకుండా ఫ్రెండ్స్. మనకి ఒకవేళ ఫుల్ అనుకోండి ఫ్రెండ్స్, మొత్తం చేసుకుంటే దాన్ని మనం యూనియన్ అంటాం. ఒకవేళ ఓన్లీ లోపల పార్ట్ అయితే దాన్ని మనం ఏమంటాం, ఇంటర్సెక్షన్ పార్ట్ ఇంటర్సెక్షన్ అంటాం. ఓన్లీ ఇంటర్సెక్షన్ పార్ట్ లేకుండా వేరే పార్ట్ మనం ఏం కొత్తగా పేరు పెట్టుకోలేదు కదా ఫ్రెండ్స్. కాబట్టి మనం దానికి ఒక కొత్తగా పేరు పెట్టుకున్నాం, దాన్ని ఏ డెల్టా బి అంటారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఏ డెల్టా బి అంటే ఏ డెల్టా బి అంటే ఏంటి, ఏ మైనస్ బికి బి మైనస్ ఏకి యూనియన్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు దీన్ని ఇంకో రకంగా రాసుకోవచ్చు ఫ్రెండ్స్, ఏ డెల్టా బిని ఇంకో రకంగా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏ డెల్టా బి అనుకోండి, ఏ డెల్టా బి అంటే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అనుకో ఫ్రెండ్స్. ఏ యూనియన్ బిలో నుంచి ఏ ఇంటర్సెక్షన్ బి తీద్దాం ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. అంతే చూడండి, ఏ యూనియన్ బి అనుకో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇలా ఉంది కదా, ఫ్రెండ్స్ ఇది ఏ యూనియన్ బి కదా, దీంట్లో నుంచి మధ్యలో పార్ట్ ఇంటర్సెక్షన్ పార్ట్ తీసేయండి. అంటే ఈ పార్ట్ తీసేస్తే దాన్ని మనం ఏమంటాం, ఏ డెల్టా బి అంటాం కదా. అదే ఫ్రెండ్స్ ఏ డెల్టా బి అంటే. ఓకేనా ఫ్రెండ్స్? ఇదే ఫ్రెండ్స్ బేసిక్స్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ షేర్ చేయండి ఫ్రెండ్స్తో, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.